ఫ్రెండ్స్, భరణి గారు ఎలిమినేట్ అవ్వడానికి చాలా మటుకు కారణం ఇమాన్యులే. అయితే ఆ టైంలో భరణి గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత తనుజ, దివ్య ఇద్దరు సెపరేట్‌గా ఇమాన్యుల్ దగ్గరికెళ్ళి "నువ్వు చేసింది కరెక్టేనా? భరణి గారిని ఎందుకు ఎలిమినేట్ చేసావు" అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత బయటకొచ్చిన తర్వాత గూడా భరణి గారు ఇమాన్యుల్ గురించి ఏమన్నాడంటే, ఇమాన్యుల్ ఎక్కడో నేను తనకి చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని, నేను తనకు అడ్డొస్తున్నానని తను ఫీల్ అయ్యాడు కాబట్టే స్ట్రాటజీ పరంగానే నన్ను ఎలిమినేట్ చేశాడని చెప్పేసి చాలా బాధపడ్డాడు. అంటే 'శివాజీ' గారి ప్రోగ్రామ్‌లో కానీ, ఆ తర్వాత వచ్చిన ఆ ఇంటర్‌వ్యూస్‌లో కానీ ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ క్వెషన్ మీరు బాండ్స్, సెకండ్ ఇమాన్యుల్ మిమ్మల్ని ఎలిమినేట్ చేశాడు కదా! మీ ఫీలింగ్ ఏంటి అని. యాక్చువల్లీ భరణి గారు చాలా 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 షాక్ అయ్యారంట. ఎందుకంటే ఆ రోజు ఖచ్చితంగా ఇమాన్యుల్ భరణి గారినే సేవ్ చేస్తారని తన మనసులో అనుకున్నాడట. అయితే భరణి గారిని సేవ్ చేస్తే రాము ఎలిమినేట్ అవుతాడా? లేదా రాము ఉంటాడా? అని చెప్పేసి రాము గురించి ఆలోచించడం మొదలుపెట్టాడంట భరణి గారు. ఆయన ఎలిమినేట్ అయ్యే కొన్ని క్షణాల ముందు, అంటే ఇంకా ఆయనకు తెలీదు ఆయన ఎలిమినేట్ అవుతాడా అవ్వడా అని. పవరాస్త్ర ఇమాన్యుల్ భరణి గారికే వాడతారని ఆయన మెంటల్‌గా ఫిక్స్ అయ్యారంట. ఇది ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది ఆయన. అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చేసారు కదా! ఎవరు భరణి గారును, శ్రీజ. అందరూ కూడా సూపర్, సూపర్, సూపర్ హ్యాపీ అయిపోయారు. అందరూ అరిచేసి ఎవరికి ఫేవరెట్ కంటెస్టెంట్స్ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు మాధురి గారు ఉన్నారనుకోండి, శ్రీజ దగ్గరికి వెళ్ళదు. అలాగే రితు ఉందనుకోండి, భరణి గారి దగ్గరికి వెళ్ళదు. కానీ సంజన మాత్రం పాపం ఇద్దరి దగ్గరికి వచ్చి హాయ్ అని చెప్పింది. బానే ఉంది. అయితే ఇమాన్యుల్, నిఖిల్, సుమన్ శెట్టి, రాము వీళ్ళు నలుగురు కూడా భరణి గారు అంటే ఇష్టం. ఈవెన్ నిఖిల్‌కి కూడా భరణి గారు అంటే చాలా ఇష్టం. నిఖిల్‌కి చాలా సపోర్ట్ చేశారు. నిన్న నైఫ్ కూడా భరణి గారు నిఖిల్‌కే ఇచ్చాడు. కానీ ఆ భరణి గారికి తెలీదు నిఖిల్ ఎళ్లి తనుజకే నామినేట్ చేస్తారని. బట్ ఇట్స్ ఓకే. ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నట్టుగా భరణి గారు కూడా ఇంకా ఎవరు నామినేషన్‌లోకెళ్ళాలి, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనే విషయం పైన ఆయన చాలా క్లారిటీగా ఉన్నారు. ఎందుకంటే ఆయనకు పాపం దెబ్బ తగలక మునుపు బిగ్ బాస్ హౌస్‌లోకెళ్లారు కదా! ఏమైందంటే ఇమాన్యుల్ భరణి గారికి సారీ చెప్పాడు. యెస్. ఆయన ఏమన్నాడంటే, "అన్నా, నేను ఆ రోజు నిన్ను ఎలిమినేట్ చేయడానికి కూడా ప్రధానమైన కారణం, నా మనసులో నీ గురించి నేను ఏమీ అనుకోవట్లేదు. కానీ నేను అనుకున్న విధానం వేరు." అంటే ఇమాన్యుల్ ఏం చెప్తున్నాడంటే, "నువ్వు ఎలిమినేట్ అవ్వవు. ఓకే. రాము ఎలిమినేట్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. నువ్వు ఎటో సేవ్ అయిపోతావు కాబట్టి నేను రాముకిచ్చాను" అన్నట్టుగా మారుస్తున్నాడనమాట. కానీ అక్కడ మ్యాటర్ ఏంటంటే, అక్కడ బిగ్ బాస్ అక్కడ నాగ్ సార్ ఏం చెప్పారు? ఇద్దరిలో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు ఖచ్చితంగా అని చెప్పారు. అవునా? ఎలిమినేట్ అవుతారు అన్నప్పుడు ఒకవేళ రాముని కనుక పవరాస్త్ర రూపంలో కనుక ఇమాన్యుల్ సేవ్ చేస్తే, ఖచ్చితంగా ఓటింగ్ ఉన్నప్పటికీ కూడా భరణి గారిని ఎలిమినేట్ చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది? సీజన్ 6లో అదే జరిగింది కదా! అంటే అక్కడ ఏం జరుగుతుందనేది మనకు తెలీదు. ఓటింగ్‌తో సంబంధం లేకుండా నువ్వు ఎవరిని సేవ్ చేశావు అన్నదే మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ. ఇప్పుడు మనం ఒక విషయం అనుకుందాం. ఆ! శ్రీజ, ఇంకొక పర్సన్ ఫ్లోరా ఇద్దరున్నారనుకోండి. కళ్యాణ్ దగ్గరే పవరస్త్రం ఉందనుకుందాం. అప్పుడు శ్రీజకిస్తాడా? ఫ్లోరాకిస్తాడా? ఖచ్చితంగా శ్రీజకినే ఇచ్చి కాపాడతాడు. ఎందుకు? తనకి ఓటింగ్ ఉందని తెలిసినా, ఏమో బిగ్ బాస్‌లో ఏదైనా జరగొచ్చు అని చెప్పేసి శ్రీజనే కాపాడతాడు. బట్ ఇక్కడ ఇమాన్యుల్ ఏం చేశాడు? భరణిని కాపాడకుండా రాముని కాపాడి, "సార్ నాకు రాముని సేవ్ చేయాలనుంది." ప్లస్ దానికి రీజన్ ఏం చెప్పాడో తెలుసా? భరణి గారు స్ట్రాంగ్ అండి. ఆయన ఓటింగ్‌లో వచ్చేస్తారని చెప్పలా. భరణి గారు గత 2, 3 వారాలుగా ఆయన ఆట కనిపించలేదు అన్నాడు. అంటే నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ పడింది. నువ్వు గేమ్ ఆడట్లేదు కాబట్టే నేను నిన్ను తీసేసానని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. కానీ ఇక్కడ బిగ్ బాస్ హౌస్‌లోకొచ్చిన తర్వాత ఇమాన్యుల్ మాట మార్చేసాడు. మాట మార్చేసి, "అలా కాదన్నా, నేనసలు నిన్ను నీ నిన్ నీకు మంచి ఓటింగ్ వస్తుందనే నేను ఆ రకంగా ఆలోచించానే తప్ప నేను ఎలిమినేట్ చేద్దామన్న ఉద్దేశ్యం అయితే కాదు. నువ్వు గనక గేమ్‌లో ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండేది. రాము గాడికి కూడా నేను అదే చెప్పాను" అంటే భరణి ఏమన్నాడంటే ఒకటే మాట అన్నాడనమాట. "నువ్వు ఈ టాపిక్‌ని ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ రా ఇమాన్యుల్. నాకు తెలుసు నేను ఒక విషయం చెప్తాను విను. అందరూ బయటకొచ్చిన తర్వాత బాండింగ్స్ అన్నారు. కానీ నేను ఒక విషయం చెప్తాను. బాండింగ్స్ అనేది నాకు ఓవర్ నైట్‌లో ఏమి రాలేదు. బాండింగ్ అనేది నేను ఎప్పుడైనా సరే ఫస్ట్ 1, 2 వీక్స్‌లోనే బాండింగ్స్ ఏర్పడ్డాయి. ఆ బాండింగ్స్ ఏర్పడినప్పుడే ఇవన్నీ జరిగాయి. అంత మాత్రం ఎవరైనా నా దగ్గరికొచ్చి నా పక్కన కూర్చుని, "అన్నా మాకిది జరుగుతోంది, అన్నా నాకది జరుగుతోంది" అన్నప్పుడు, "ఛీ! పక్కకెళ్ళండి. నేను మీతో మాట్లాడలేనని" అనలేను కదా!
సో, అది జరిగిందే చెప్తున్నాను అంటూ ఆయన తన బాండింగ్స్‌కి వివరణ ఇచ్చారనమాట. ఎందుకనంటే ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి. ఎందుకనంటే ఆయన ఎలిమినేట్ అయిపోయిన ఎలిమినేట్ అయ్యింది బాండ్స్ ఎక్కువగా పెట్టుకోవడం వల్లే. చాలామంది రివ్యూవర్స్ కానీ, లేకపోతే ఆయనకు సంబంధించిన వాళ్ళు గానీ, చాలామంది బాండ్స్ అనడం వల్ల ఆయన ఎలిమినేట్ అయిపోయారన్న విషయాన్ని అక్కడ 'బిగ్ బాస్ బజ్‌లోను' కొన్ని ఇంటర్వ్యూస్ ద్వారా ఆయనకి చెప్పడం జరిగింది. అందుకనే ఆయనేంటంటే 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏమో నేనిక్కడ పర్మనెంట్ హౌస్ మెంబర్‌గా ఉంటానేమో అని చెప్పేసి ఆయన తన మీద పడ్డ అభాండాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇమాన్యుయల్ మాత్రం ఆ పవరస్త్ర గురించి మాట్లాడుతుంటే భరణి గారికి మొత్తం అర్థమైపోయింది అది స్ట్రాటజీ అని. ఇంక ఖచ్చితంగా భరణి గారు ఇమాన్యుయల్‌ని నమ్మరు. ఓకే. అయితే ఏమన్నారంటే భరణి గారు ఇదంతా వద్దు. నువ్వు వదిలేసేయి. ఈ టాపిక్ అసలు రైజ్ చేయొద్దు. నేను మామూలుగా బాండ్స్ గురించి చెప్తున్నా. నేను చాలా జెన్యూన్‌గానే బాండ్స్ విషయంలో ఉన్నా. నువ్వు గాని, తనూజ గాని, లేకపోతే ఆవిడెవరు సంజన గాని, సుమన్ గాని, రాము కానీ వీళ్ళందరితో నేను చాలా జెన్యూన్‌గా ఉన్నానని చెప్పిన తర్వాత ఏ పాయింట్‌లో కూడా ఆయన దివ్య గురించి అస్సలు ఏం మాట్లాడట్ల. దివ్య గురించి ఆయనకెందుకో తేడా కొట్టింది. ఆయన ఎలిమినేట్ అయింది దివ్య వల్లేనేమో అన్న హింట్స్ ఎవరైనా ఇచ్చారా? లేకపోతే ఆయనేమన్నా చూడకూడనిది చూసారా అనే విషయం తెలీదు కానీ, మొత్తానికైతే మాత్రం జరిగిందది. సో, మొత్తం అందరూ ఆల్మోస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరూ గూడా భరణి గారే కావాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఓటింగే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళందరూ అనుకున్నారు. ఎందుకంటే, ఇంత దారుణమైన అసలు ఆల్మోస్ట్ కుస్తీ పోటీల కన్నా దారుణమైన ఫిజికల్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఆ ఫిజికల్ టాస్క్ అనేది ఎలా ఉంటుంది ఖచ్చితంగా తేడాగానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఫిజికల్ టాస్క్ అనేది ఎలా ఉండాలంటే నార్మల్‌గా నువ్వా నేనా అన్నట్టుగా ఉండాలి. అసలు బిగ్ బాస్ కూడా ఇద్దరిని పంపించొచ్చు కదా! ఒకళ్ళనే పెట్టడం అనేది చాలా తప్పు. అయితే అప్పుడే తనూజకి, ఇమాన్యుయల్‌కి గొడవైంది కదా! నామినేషన్స్ పరంగా. ఇద్దరు మాట్లాడుకోవట్ల. తనూజ అండ్ ఇమాన్యుయల్ మాట్లాడుకోవట్లేదు కాబట్టి, ఇమాన్యుయల్ గురించి తనూజ చెప్పిందనమాట భరణి గారికి. ఏమనంటే ఆహ్, ఇలాగ నేను స్ట్రాటజీ పరంగానే ఎలిమినేట్ చేశాను నాన్న. నువ్వది గుర్తుపెట్టుకో. ఇక నుంచి నువ్వు గనుక ఇక్కడ గేమ్ ఆడడానికొస్తే మాత్రం నువ్వు చాలా జెన్యూన్‌గా గేమ్ ఆడాలి అని చెప్పడం జరిగింది. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే పాపం భరణి గారైతే రాలేదు. కానీ ఒక అవకాశం ఏంటంటే నేను ఇందాక వీడియోలో కూడా చెప్పినట్టు భరణి గారికి గనుక సివియర్ ఫ్రాక్చర్స్ అలాంటివేమీ అవ్వకపోతే ఇంకొక ఆప్షన్ ఉంటుంది. అదేంటంటే ఔట్ హౌస్‌ని ఓపెన్ చేసి ఔట్ హౌస్‌లో భరణి గారిని పెట్టి అక్కడ కొన్ని టాస్క్స్ పెట్టటము ఆయన్ని కూడా పర్మనెంట్ హౌస్ మెంబర్‌ని చేసే అవకాశం ఇవ్వడం జరుగుతుందనమాట. యాక్చువల్లీ ఫ్రాంక్లీ చెప్పనా భరణి గారికిను తన శ్రీజకి కూడా ఎవరొచ్చినా ఓకే అన్నట్టుగానే ఉన్నారు వాళ్ళ మనసులో. అనుకుని ఎక్కడికక్కడ వాళ్ళెలా ఫీల్ అవుతున్నారంటే నువ్వు ఆడు, నువ్వు ఇలా ఆడు, నువ్వు అలా ఆడు అని చెప్పేసి క్లియర్‌గా వాళ్ళకి ఇన్‌పుట్స్ ఇస్తున్నారే తప్ప అక్కడెక్కడ కూడా నాకు సపోర్ట్ చేయండి అన్నట్టుగా వాళ్ళెక్కడ బిహేవ్ చేయట్లేదు. వాళ్ళు ఎంతసేపటికి ఇలానే ఉన్నారనమాట. సో, నాకర్థమైంది ఏంటంటే, దే ఆర్ ప్రిపేర్డ్. ఎప్పుడైతే వన్స్ ఎలిమినేషన్ జరిగిందో, వాళ్ళు నార్మల్‌గానే ఉన్నారు. అదే జరిగిన విషయం.